హరే కృష్ణ అందరికి కూడా ప్రభుజీ, దండవత్ దండవత్ ప్రణామం. ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ దండోత్ ప్రణామాలు ప్రభుజీ. బలరాం పూర్ణిమ హరే మంచిగా కృష్ణ సెలబ్రేట్ ప్రభుజీ, చేసుకున్నారు దండవత్ అందరూ. ప్రణామం. హరే కృష్ణ చేసుకున్నాం ప్రభుజీ, చేసుకున్నాం ప్రభుజీ. ఓకే, మంచిది. మీ అందరికి హరే కృష్ణ ప్రభుజీ, రక్షాబంధన్ ప్రణామాలు. శుభాకాంక్షలు, బలరామ పూర్ణిమ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ప్రభుజీ. ఇంకా జన్మాష్టమి వస్తుంది ఇప్పుడు మనకి. ఇక హరే హరే ప్రభుజీ. హరే Yes, కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం ప్రభుజీ. కృష్ణ. రైట్, ఈరోజు చాలా మంచి విషయం ప్రభుజీ, దండవత్ మాట్లాడుతున్నాం. ప్రణామాలు ప్రభుజీ. సో మనం హరే కృష్ణ చాలా ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. అందరికీ మరొకసారి వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి జయ, శ్రీల ప్రభుపాదకి. ఈరోజు చాలా మంచి విషయాలు కూలంకుషంగా మాట్లాడుకుందాం. తెలుసు కదా కూలంకుషం అంటే, నా తెలుగు అర్థమవుతుంది కదా మీకు. యాక్చువల్గా చూద్దాం మనం ఈ ఆధునిక యుద్ధం మరియు మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం ఘటనలు, మరియు అదేవిధంగా భగవంతుడు చేసే యుద్ధాలు పరస్పర విరుద్ధమైనప్పటికీ సమానమైన విలువైన పాఠాలు అందిస్తాయి మనకి. ఆధునిక యుద్ధం శారీరక మరియు భావోద్వేగ గాయాలు, సామాజిక అంతరాయం, ఆర్థిక విధ్వంసం వంటి ఘర్షణలు, వినాశకర పరిణామాలను వెలుగులోకి తీసుకొస్తుంది. కానీ మహాభారత యుద్ధం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ముఖ్యంగా భగవద్గీతలో కృష్ణుని బోధనలు ధర్మం, వైరాగ్యం, ఆత్మ సాక్షాత్కారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ జీవిత సవాళ్లను జ్ఞానం మరియు కరుణతో ఎలా ఎదుర్కోవాలో మార్గదర్శకత్వం ఇస్తుంది మనకి. చూడండి, మనకి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా యోధునిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని సూచించాడు. కర్తవ్యమైన కార్యాచరణ యొక్క ప్రాముఖ్యతను మనం చెప్పారు, ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. అయితే వైరాగ్యం, ఆత్మ సాక్షాత్కారం, ఘర్షణ పరిష్కారం, పక్షపాతం లేకుండా అంతర్గత యుద్ధానికి సంబంధించినవి. అయితే మోడర్న్ యుద్ధం చూసుకుంటే ప్రజెంట్గా చూడండి, అది ఒకరి స్వలాభం కోసం, ఒక లాభాపేక్ష కోసం, నేను నా దేశం బాగుండాలి, నా ప్రజలు అంటే నేనే నియంతగా ఉండాలి అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు, ఏదో ఒకటి ఒక రోగాన్ని సృష్టిస్తాడు. ఆ రోగాన్ని నయం చేయటం కోసం ఏదో ఒక రసాయనాల ద్వారా దానికి మందులు సృష్టిస్తాడు. ఆ మందులు లేదంటే ఇవంతా కాదు, ఆయుధాలు సృష్టిస్తాడు. ఆయుధాలు సృష్టించేసి వాడి యొక్క లాభాపేక్ష కోసం ఆయుధాలను ఏం చేస్తాడు, అమ్ముకోవటం కోసం యుద్ధాలను సృష్టిస్తాడు. అయితే మనకి ఈ యొక్క జీవితం యొక్క పరిపూర్ణత ఏంటి? మనం ఎవరు? ఆత్మ, అంతే కదా, మనం ఆత్మ. సో ఈ ఆత్మకు సంబంధించి నిజమైన సర్వీస్ అంటే సేవ అనేది ఏంటి మనకి కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. అదే కృష్ణుని యొక్క లీలల గురించి మనం ఏం నేర్చుకుంటాము? ఆయన చూడండి, భక్తులకు ఆనందం ఇవ్వటం కోసం వారితో ఎటువంటి లీలలను వాళ్ళు మనకి ప్రదర్శిస్తారు. అదేవిధంగా కృష్ణుని యొక్క గొప్పతనం మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ కృష్ణుడు బాణాసురునితో యుద్ధం అన్నమాట. చూడండి, బాణాసుర అంటే సుర అసుర, బాణాసుర, సుర అసుర. సుర అంటే దేవతలు, అసుర అంటే రాక్షసులు. అయితే ఇక్కడ 4 నెలల వర్షాకాలం పూర్తయ్యాక సో అనిరుద్ధుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో యాదవ వంశంలో అందరూ చాలా ఆందోళన చెందుతారు. ఎక్కడికి వెళ్ళాడు ఈ బాలుడు, కనిపించకుండా పోయాడని అర్థం కాదనమాట. అదృష్టవశాత్తు ఒకరోజు మహర్షి నారదుడు వచ్చి అనిరుద్ధుడు మండపం నుండి కనిపించకపోయిన సంగతి కుటుంబ సభ్యులకు తెలుపుతారు. అనిరుద్ధుడు బాణాసురుని సామ్రాజ్యం రాజధాని అయిన శోణిత పురానికి ఎలా తీసుకెళ్లబడినాడో, యోధులను ఓడించినప్పటికీ బాణాసురుడు నాగపాశంతో ఎలా బంధించాడో
ఇక్కడ నారదుడు మనకు వివరంగా వివరించటం జరిగింది. ఈ వార్త తెలిసిన వెంటనే యాదవ వంశంలో కృష్ణునిపై గాఢమైన ప్రేమ కలిగిన వారందరూ శోణితపురంపై దండయాత్రకు సిద్ధమయ్యారు. అయితే ప్రద్యుమ్నుడు, సాత్యకి, గద, సాంబ, సారణ, నంద, ఉపనంద, భద్ర తదితరులు అందరూ కలిసి 12 అక్షోణి సైనిక దళాలను సమీకరించి పలాంక్సులుగా ఏర్పరిచి తర్వాత వారు అందరూ శోణిపుతరానికి చేరుకొని సైన్యం, ఏనుగులు, గుర్రాలు, రథాలతో కలిసి నగరాన్ని ముట్టడించడం జరిగింది. అయితే యాదవుల సైన్యం నగరంపై దాడి చేస్తూ గోడలు, గేట్లు, ఉద్యానవనాలు కూల్చుతున్న వార్త విన్న బాణాసురుడు చాలా కోపంతో సమాన శక్తి కలిగిన తన సైనికులను ఎదుర్కొని ఆజ్ఞాపించాడు. బాణాసురునిపై దయ చూపిన పరమేశ్వరుడు శివుడు ఎందుకు బాణాసురుడిపై శివుడు దయ చూపాడు అని చెప్పేసి మాట్లాడుకుందాం. బాణాసురుడు ఎవరు? ఆయన ఏ వంశానికి సంబంధించిన అతను అని చెప్పేసి అంత కూడా మాట్లాడుకుందాం. అయితే తన పరాక్రమశాలి కుమారులు కార్తికేయుడు ఎవరండి? కార్తికేయుడు కృష్ణుని యొక్క ఆయన కూడా సేవకుడే. ఆయన ఏంటి ఏమంటారు, అరే, సైన్యాధికారి అన్నమాట. గణపతితో కలిసిన సేనాధిపతిగా స్వయంగా యుద్ధానికి వచ్చాడు. తన ప్రియమైన వృషభంపై ఆసీనుడైన నందీశ్వరుడు కృష్ణుడు మరియు బలరాముడిపై యుద్ధానికి నాయకత్వం వహించాడు. ఒకవైపు శివుడు తన శౌర్యవంతమైన కుమారులతో, మరొక వైపు భగవానుడు శ్రీకృష్ణుడు మరియు ఆయన అన్న బలరాముడు ఉండటంతో యుద్ధం చూడండి ఎంత భీకరంగా జరిగిందో ఊహించవచ్చు. శివుడు కృష్ణుడితో నేరుగా యుద్ధం చేశాడు. ప్రద్యుమ్నుడు కార్తికేయుడితో తలపడ్డాడు. బలరాముడు బాణాసురుని సేనాధిపతి కుంభాండతో, అతనికి సహాయకుడైన కూపకర్ణునితో ఎదురుపడ్డారు. సాంబుడు బాణాసురుని కుమారుడితో, బాణాసురుడు సాత్యకితో యుద్ధం చేశారు. ఈ విధంగా యుద్ధం తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఈ యుద్ధం వార్త విశ్వమంతా వ్యాపించింది. పైలోకాల నుండి బ్రహ్మదేవుడు, మహర్షులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు మొదలైన వారు ఈ అపూర్వమైన శివ కృష్ణ యుద్ధాన్ని చూడాలని ఆసక్తితో తమ విమానాల్లో యుద్ధభూమిపై తాండవించారు. భూత ప్రేత ప్రమాద గుహ్యక ఢాకిని పిశాచ కుష్మాండ భేతాల వినాయక బ్రహ్మ రాక్షస మొదలైన శక్తివంతమైన భూతగణాలతో కలిసి ఉండటం వలన శివుడి భూతనాథ అని పిలుస్తారు. అర్థమైందా? వీరందరూ కూడా బ్రహ్మ రాక్షసులు అంటే ఎవరు? అత్యంత శక్తివంతమైన వారు. మరణానంతరం పిశాచయోనిలో పడ్డ బ్రాహ్మణులు వీరందరూ కూడా శివుడికి అండగా వచ్చారు. శ్రీకృష్ణుడు తన ప్రసిద్ధమైన సారంగ ధనస్సు నుండి బాణాలను వదులుతూ ఈ భూతగణాన్ని యుద్ధ భూమి నుండి తరిమివేశాడు. తర్వాత శివుడు ఎన్నుకున్న తన దివ్యాస్త్రాలను కృష్ణునిపై ప్రయోగించటం జరిగింది. కృష్ణుడు అవన్నీ సులభంగా యొక్క అస్త్రాలతో ప్రత్యేకించి ఒక అస్త్రాలతో అన్నిటిని కూడా చతికిలపరిచాడు అనమాట. బ్రహ్మాస్త్రానికి ప్రతిగా మరొక బ్రహ్మాస్త్రం, వాయు అస్త్రానికి ప్రతిగా పర్వతాస్త్రం వదిలాడు. శివుడు భీకరమైన తుఫాను సృష్టించాడు. తుఫాను అస్త్రాన్ని ప్రయోగించక కృష్ణుడు పర్వతాన్ని ప్రయోగించి వెంటనే తుఫాన్ను ఆపేశాడు. తెలుసు కదండి మనకి మేఘాలు ఇవన్నీ మనకి హిమాలయాల ఉపయోగం నేర్చుకున్నాం మనం చిన్నప్పుడు. ఎందుకు? మేఘాలు ఇటు నుంచి అక్కడికి వెళ్ళిపోతే హిమాలయాలకు వెళ్ళిపోయాగానే ఆగిపోతాయి అన్నమాట. ఎందుకు? మేఘాల ప్రవహించే ఎత్తు కన్నా హిమాలయాస్ ఉండటం వల్ల అవి అక్కడే ఆగిపోతాయి. సో చూడండి కృష్ణుడు మనకి ఎటువంటి పాఠాలని నేర్పుతాడో ఈ యొక్క ఒక్క సెకండ్. సో ఇక్కడ చివరిలో శివుడు తన అత్యంత శక్తివంతమైన ఆయుధమైన పాశుపత అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కృష్ణుడు వెంటనే నారాయణాస్త్రంతో దీన్ని సమర్థంగా ఎదుర్కొంటాడు. శివుడికి వారికి తాను కృష్ణుడితో యుద్ధం చేయడం గ్రీవంగా అనిపిస్తుంది. అప్పుడు కృష్ణుడు అవకాశాన్ని ఉపయోగించి
తన యౌనకర ఆయుధాన్ని వదిలాడు. ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే ఏమవుతుందంటే, ఎదుట ఉన్న వారంతా అలసిపోయి యుద్ధాన్ని ఆపేసి మొహంలో అలసట వస్తుందనమాట. దాంతో శివుడు తీవ్ర అలసటతో యుద్ధం చేయడాన్ని నిరాకరించి ఇక అలసటతో ఆహ్, ఇంగా శక్తి హీనించిపోయిందనమాట. ఇక కృష్ణుడు శివుడి అధికారాన్ని దాటిపోయి శ్రద్ధను బాణాసురుడిపైకి మళ్లించాడు. బాణాసురుడు ఒకడు 1000 అంటే 1000 చేతులుంటాయన్నమాట. ఒకటే తల. బాణాసురుడు స్వీయ సైనికులను ఖడ్గాలు, గదలతో చంపడం ప్రారంభించారు. ఈ సమయంలో కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు కార్తికేయుడితో భీకరంగా యుద్ధం చేశారు. కార్తికేయుడు గాయపడటంతో రక్తం అధికంగా కారింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన యుద్ధ భూమిని వదిలి యుద్ధాన్ని కొనసాగించకుండా తన నెమలి వాహనంపై అక్కడి హ్మ్, నుంచి వెళ్ళిపోయాడన్నమాట. అలాగే బలరాముడు బాణాసురుని సేనాధిపతి అయిన కుంభాండను తన గద ప్రహారాలతో ముక్కలు చేశాడు. చూడండి, కృష్ణుడు ఆయన మనవడిని అపహరించారు స్వతహాగా. ప్రద్యుమ్నుడి కుమారుడే గదా ఇక్కడ. ఆ! సో, ఊరుకుంటాడా? చుక్కలు చూపిస్తాడు ఒక్కోడికి. కూపకర్ణుడు కూడా బలంగా గాయపడి కుంభాండతో పాటు యుద్ధంలో పడిపోయాడు. అయితే కుంభాండ హ్మ్. గాయంతో మరణించాడు. అయితే బాణాసురుని సైనికులు ఛిద్రోగుణంగా అటు ఇటు పరిగెత్తారు. అసలు భయభీతులతో, భయభ్రాంతులతో పరిగెత్తారు. బాణాసురుడు తన సైనికులు, నాయకులు ఓడిపోయిన తర్వాత అతడి కోపం ఇంకాస్త పెరిగింది. అందువల్ల సాత్వికతో యుద్ధాన్ని విరమించి నేరుగా కృష్ణుడికి లక్ష్యంగా తీసుకోవడం ఉత్తమని నిశ్చయించుకొని తన 1000 చేతులను అవకాశం ఉపయోగించే అవకాశాన్ని వినియోగించుకున్నాడు ఇక్కడ. ఆ సమయంలో 500 విల్లులు, 2000 బాణాలు ఒకేసారి సంధిస్తూ కృష్ణుని మీద గట్టిగా దాడి చేయటం ఆరంభించాడు. అంతటి మూర్ఖుడికి కృష్ణుని శక్తి ఏం ఎదుర్కోవటం అసాధ్యం. వెంటనే కృష్ణుడు అతడి ప్రతి విల్లును 2 ముక్కలు చేసి ముందుకెళ్ళకుండా అతని గుర్రాలను నేల మీద పడేసి బాణాసురుని రథం పూర్తిగా ధ్వంసమైంది. అందుకు గాను కృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని ఊదాడనమాట. బాణాసురుడు అయితే ఇక్కడ చూడండి, బాణాసురుడికి కూడా చాలా శక్తి ఉంటుంది. బాణాసురుడికి కోటర అనే ఒక దేవత అంటే అప్సరసను అమ్మగా పూజించేవాడు. ఆమె బాణాసురునికి అసలు తల్లి లాంటిదనమాట. బాణాసురుని జీవితానికి ప్రమాదం ఉన్నదని తెలుసుకొని కోటర ఏం చేస్తుందంటే, నగ్నంగా ఈ యొక్క యుద్ధ సన్నివేశానికి రావటం జరుగుతుంది. ఈ ఈ కేశాలన్నిటిని విరబోసుకొని కృష్ణుడి ముందు నిలబడుతుంది. కృష్ణుడు తన ఈ యొక్క నగ్నంగా ఉన్న మహిళని చూడటానికి ఇష్టపడడనమాట. కాబట్టి ఆమెను చూడకుండా ముఖాన్ని మళ్లించాడు. ఈ అవకాశం దొరికిన బాణాసురుడు కృష్ణుని దాని నుంచి తప్పించుకొని తన నగరానికి వెళ్ళి పారిపోతాడనమాట. అతడి విల్లులన్నిటిని తాడులు తెరిపోవడంతో ఆశ్రయానికి రథము, రథసారథి కూడా లేకుండా అతడు పూర్తిగా ఓడిపోయాడు. కృష్ణుడు బాణాలతో తీవ్రంగా హింసకు గురైన శివుడి అనుచరులు అన్ని రకాల భూత, ప్రేత, క్షత్రియులు యుద్ధ భూమిని వదిలిపెడతారన్నమాట. శివుడు చివరగా తన అత్యంత మారణాయుధమైన శివజ్వరాన్ని ప్రయోగిస్తాడు. దీని యొక్క లక్షణం ఏందంటే అధిక ఉష్ణంతో నాశనం చేయటం. అంటే యుద్ధం చాలా తీవ్రంగా స్టార్ట్ అయిపోయింది. సృష్టి అంతమైనప్పుడు సూర్యుడు 13 రెట్లు ఎక్కువ చదరంగా కాలుతాడని అనుకుంటారు. ఆ 13 రెట్లు హీట్‌ని శివజ్వరం అంటారు. ఈ శివజ్వరం రూపకంగా వచ్చాడు. అతడు 3 మస్తాలు, 3 కాళ్ళు కలిగి కృష్ణుని వైపుకు వచ్చినప్పుడు అన్ని దిశల్లో మంటలు ఏర్పడుతున్నట్టు కనిపిస్తుందన్నమాట. అతడు అతడిలో అంత శక్తి ఉంది కాబట్టి సముద్రాన్ని చుట్టుముట్టి అన్ని వైపులా తీవ్రమైన అగ్ని పుట్టించటం ఆరంభిస్తాడు. కృష్ణుడు శివజ్వరం ప్రత్యేకంగా తన వైపుకు వస్తున్నట్లు గుర్తిస్తాడు. శివజ్వరణం అంటే శివజ్వరం అనే అధిక ఉష్ణంతో హాని చేసే ఆయుధం అది. అయితే అధిక చలితో బాధించేది మనకి నారాయణాస్త్రం. కృష్ణుడు ఏం చేస్తాడు? నారాయణాస్త్రంని ప్రయోగించడం జరుగుతుంది. అధిక వేడి ఉన్నప్పుడు కొంతవరకు తట్టుకోవచ్చు. కానీ అధిక చలి వస్తే అన్నీ కూలిపోతాయి. అర్థమైందా?
ఈ విషయం మనిషికి మరణ సమయాన నేరుగా అనుభవం అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి బాడీలో వేడి మరియు చల్లదనం 2 ఒకేసారి ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు మనకి చాలా వేడి వస్తుంది. ఆ సమయంలో వితిన్ సెకండ్స్‌లో దేహము చల్లబడిపోతుంది. వింటూ ఉంటాం గదా! యొక్క మృతదేహం చాలా చల్లగా ఉంది అని చెప్పేసి. అయితే అధిక ఈ విషయం మనం మన మరణ సమయాన అనుభవిస్తాం. మరణ సమయాన శరీర ఉష్ణోగ్రత ముందుగా 107 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు పెరిగి వెంటనే తగ్గి మంచు వంటి చలిగా మారుతుంది. ఇక్కడ చూడండి, ప్రభుపాదులు వారు ఎంత ఆహ్, చాలా విషయాల్ని మనకి విశదీకరించారిక్కడ. శివజ్వరం వంటి భీకరమైన వేడిని ఎదుర్కోవడానికి నారాయణ జ్వరం అనే అస్త్రమే ఒక్కటే ఉపాయం. అందువల్ల శివుడు శివజ్వరాన్ని ప్రయోగించగా శ్రీకృష్ణుడు దానికి ఎదురుగా నారాయణ జ్వరాన్ని వదలటం జరిగింది. శ్రీకృష్ణుడే ఆదినారాయణుడు. ఈ ఆదినారాయణ ఆ నారాయణ జ్వర అస్త్రానికి యజమాని కూడా. ఈ నారాయణ జ్వరం ప్రదర్శించబడగానే 2 జ్వరాల మధ్య ఘోరమైన యుద్ధం మళ్ళీ చూడండి. ఇంతకుముందు మనుషుల మధ్య, మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది? 2 ఈ యొక్క ఆయుధాల మధ్య యుద్ధం జరిగింది. అధిక వేడి, అధిక చలి ఒకదానితో మరొకటి ఎదురైనప్పుడు సహజంగానే వేడి యొక్క ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. అర్థమైందా? ఇదే శివజ్వరము, నారాయణ జ్వరం యుద్ధంలో జరిగింది. క్రమంగా శివజ్వరం ఉష్ణం తగ్గిపోగా శివజ్వరుడు శివుని సహాయం కోసం మొరపెట్టుకున్నాడు. అయిపోయింది గాని. నా వల్ల కాదు, ఓ శివ ప్లీజ్ నన్ను మన్నించయ్యా, నా వల్ల కావట్లేదు, నాకు శక్తి హీనించిపోయింది అని ఇక ఆయన మొరపెట్టుకోవటం ఆరంభించాడు. కానీ కృష్ణుడి సమక్షంలో ఉన్నప్పుడు శివుడు కూడా అతడికి రక్షణ ఇవ్వలేకపోయాడు. శివుని దగ్గర నుంచి కూడా సహాయం లేకపోవడం తెలుసుకున్న శివజ్వరుడు తనకు తప్పించుకునే మార్గం ఒకటే ఉందని గ్రహించాడు. అదే నారాయణుడైన శ్రీకృష్ణుని శరణు పొందటం. మహాదేవుడైన శివుడు సైతం రక్షించలేని స్థితిలో ఇతర చిన్న దేవతలు ఏమి చేయగలరు చెప్పండి? అంతే కదా! మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి. కృష్ణుణ్ణి వేడుకోవటం వల్ల అన్నీ కూడా లభిస్తాయి. అదే ఈ యొక్క ఇతర దేవతలను వేడుకోవటం వల్ల ఉపయోగం లేదు. డైరెక్ట్‌గా కృష్ణుడిని వేడుకుంటేనే సరిపోతుంది. అయితే అందువల్ల చివరికి శివజ్వరుడు శ్రీకృష్ణుని ముందుకు వచ్చి నమస్కరించి ప్రార్థన చేయటం ఆరంభించాడన్నమాట. తాను కాపాడబడి రక్షణ పొందాలని. శ్రీకృష్ణ శివజ్వర యుద్ధ సంఘటన ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. కృష్ణుడు ఎవరినైనా కాపాడితే ఎవ్వరూ అతన్ని చంపలేరు. అదే కదా భక్తి వినోద్ ఠాకూర్, మారే కృష్ణ రాకెకే, రాకే కృష్ణ మారేకే. కృష్ణుడు ఎవరినైనా కాపాడితే ఎవ్వరూ అతన్ని వధించలేరు. అదే కృష్ణుడు రక్షణ ఇవ్వని పక్షులు ఎవ్వరు కూడా అతన్ని కాపాడలేరు. శివుని అంటే మహాదేవుడు అని పిలుస్తారు. ఎందుకు? అత్యంత గొప్ప దేవత. కొన్నిసార్లు బ్రహ్మదేవుడే శ్రేష్ఠుడు అనుకుంటారు. ఎందుకంటే ఆయన సృష్టి చేయగలడు. కానీ బ్రహ్మ చేసిన సృష్టి శివుడు సంహరించగలడు. అయినప్పటికీ బ్రహ్మ శివులు ఇద్దరూ తాము చేసే ఒకే ఒక పనిలో నిష్ణాతులు. బ్రహ్మ సృష్టిస్తాడు, శివుడు సంహరిస్తాడు. కానీ ఈ సృష్టిని పోషించే శక్తి వారిద్దరికీ లేదు. సృష్టించటం, నాశనం చేయటం తెలుసు, కానీ దానిని పోషించే శక్తి లేదు వారికి. విష్ణువే పోషించటమే కాకుండా దాన్ని సృష్టించగలడు, సంహరించగలడు. అర్థమైందా? వాస్తవానికి బ్రహ్మ సృష్టికర్త కాదు. ఎందుకంటే బ్రహ్మను కూడా విష్ణువే సృష్టించాడు. శివుడు బ్రహ్మ నుండి ఉద్భవించాడు. మనం మాట్లాడుకున్నాం కదా, ఆ యొక్క ఈ 2 కనుబొమ్మల నుంచి మధ్యలో ఉన్న ఉద్భవించాడని. అయితే కాబట్టి శివజ్వరుడు గ్రహించాడు, కృష్ణుడు లేదా నారాయణుడు లేకుండా ఎవ్వరూ సహాయం చేయలేరని చెప్పి. అందుకే ఆయన సరిగ్గా కృష్ణుని శరణు పొందాడు. చేతులు ముడిచి ఇలా ప్రార్థించాడు. ఓ నా ప్రభువా, మీకు అనేక అపారమైన శక్తులు ఉన్నందుకు మీకు నమస్కరిస్తున్నాను. మీ శక్తులను ఎవ్వరూ మించలేరు. అందుకే మీరు
అందరికీ ప్రభువు సాధారణంగా ప్రజలు శివునే భౌతిక లోకంలో అత్యంత శక్తివంతుడని భావిస్తారు. కానీ శివుడు సర్వశక్తివంతుడు కాదు. సర్వశక్తివంతుడు మీరు మాత్రమే. ఇదే నిజం. మీరు మూల చైతన్యం, మూల అంటే అన్నిటికి మూలం చైతన్యానికి, జ్ఞానానికి. చైతన్యం లేకుండా ఏది శక్తివంతం కాలేదు. అర్థం చేసుకోవాలి మనం గూడా. ఒక పదార్థం ఎంతో శక్తివంతమైనదైనా చైతన్యం లేకపోతే అది పని చేయలేదు. అంటే చలనం లేకపోతే. ఆ చలనం ఎక్కడి నుంచొస్తుందండి? ఆత్మ అనేది లేకపోతే ఏది పని లేదు. చూడండి, మనం కారుని సృష్టించాము. ఆ ఆ కారులో ఆత్మ అనేది డ్రైవరు. ఆ డ్రైవర్ లేకపోతే ఉపయోగం ఏంది? అనుకోవచ్చు ఆటోమేటిక్ వచ్చాడని. ఆటోమేటిక్ ఆ సిస్టమ్ గూడా కరెంట్ పోయిందనుకుంటా. ఒక్క సెకండ్. అయ్యో! లైట్ బ్లాక్ అండ్ వైట్. ఏదో మసకగా ఉంది కొద్దిగా. ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. స్టిల్ మసకగా ఉంది. ఎందుకంటే లైట్ లేదు. ఒక్క సెకండ్. ఇప్పుడు ఓకే గదా! రైట్. సో, అయితే ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరే ఈ చైతన్యానికి అన్నిటికి కూడా మూలం. ఒక పదార్థం ఎంతో శక్తివంతమైన చైతన్యం లేకపోతే అది పనికిరానటువంటివి. అయితే ఈ విపరీతమైన యంత్రం ఎంత ఆశ్చర్యకరమైనదైనా జ్ఞానం కలిగిన చైతన్యం లేని పక్షంలో అది పనికి రాదు. నా ప్రభువు మీరు సంపూర్ణ జ్ఞాన రూపుడు. మీలో కనీసపు భౌతిక కలుషితము లేదు. శివుడు మొత్తం సృష్టించిన ఆహ్, సంహరించే శక్తి వల్ల గొప్ప దేవుడవుతాడు. బ్రహ్మం మొత్తాన్ని విశ్వాన్ని సృష్టించగల శక్తి వల్ల శక్తివంతుడవుతాడు. కానీ వాస్తవానికి బ్రహ్మ లేదా శివుడు ఈ విశ్వానికి మూల కారణం కారు. మీరు పరమ సత్యం, పరబ్రహ్మ మూల కారణం. బ్రహ్మ సంహితలో కూడా అదే చెప్తారు కదా! అనాదిరి ఆదిరి గోవిందం సర్వకారణ కారణం. ఈశ్వర పరమకృష్ణ. ఈ సృష్టికి మూల కారణం నిర్విషమైన బ్రహ్మజ్యోతి కాదు. ఆ నిర్విషయ బ్రహ్మజ్యోతి మీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది. భగవద్గీతలో ధృవీకరించబడినట్లుగా ఆ నిర్విషమైన బ్రాహ్మానికి కారణము శ్రీకృష్ణుడే. ఒక్క సెకండ్. శ్రీరాఘవం. అయితే బ్రహ్మజ్యోతి కృష్ణుడిని ఉద్భవించింది కాబట్టి బ్రహ్మజ్యోతి అంతిమ కారణం కాదు. అంతిమ కారణం పరమశాశ్వత స్వరూపుడైన శ్రీకృష్ణుడు. భౌతిక కార్య ప్రతిక్రియలు నిర్వీయ బ్రహ్మంలో జరుగుతాయి. మనం అర్థం చేసుకోవాలి. కానీ వ్యక్తిగత పరబ్రహ్మ స్వరూపుడైన కృష్ణుని కార్య ప్రతిక్రియలు లేవు. అందువల్ల నా ప్రభు మీ దేహం పూర్తిగా శాంతియుతమైనది, పూర్తిగా ఆనందమయమైనది మరియు ఎటువంటి భౌతిక కలుషితమూ లేనిది. భౌతిక శరీరంలో ప్రకృతి యొక్క 3 గుణాలు అంటే మనం అర్థం చేసుకోవాలి. కర్మలు, ప్రతిక్రియలు ఉంటాయి. వాటిలో కాలం అన్నది అత్యంత ముఖ్యమైన అంశం. ఎందుకంటే కృష్ణ అదే చెప్తాడు. అహం కాలోస్మి. భగవద్గీతలో చెప్పారు కదండీ! ఎందుకంటే కాలం యొక్క కదలిక వల్ల భౌతిక ప్రదర్శన జరుగుతుంది. కానీ మనకి ఈ ఆధ్యాత్మిక జగత్తులో కాలం అనేది ఉండదు. కాలానికి అంతటి ప్రాముఖ్యత లేదు. కాలం యొక్క ప్రభావం ఉండదు. కానీ ఇక భౌతిక జగత్తులో కాలం మీదనే అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాల ఉద్రిక్తత వలన సహజ సంఘటనలు ఉద్భవిస్తాయి. ఈ సంఘటనలు కనిపించగానే కర్మఫలాలు వ్యక్తమవుతాయి. అది చూడండి. కర్మఫలాలు వ్యక్తమవుతాయి. కాలాన్ని సంఘటనలు అంటే కాల ద్వారం.
కాలక్రమేణా అన్నీ సంభవిస్తాయి అని అంటుంటాం గదా! ఆ కర్మఫలాల ఫలితంగా జీవాత్మకు రూపం అనేది లభిస్తుంది. చూడండి, ఒక పిండము తల్లి గర్భంలోకి వచ్చిన తరువాతకి దానికంటూ 8-9 నెలల కాలం అనేది నిర్ణయించటం జరిగింది. ఓకే. అది 7 నెలలైనా గాని కాలం అనేది ఉంది గదా! నిర్ణయించటం జరిగింది. అది. ఆ తర్వాతకి అది బయటకు రావాల్సిందే. చూడండి, మనం ఒక సూక్ష్మ శరీరం, ఒక స్థూల శరీరం పొందుతారు. ఇవి ప్రాణవాయువు, అహంకారం, 10 ఇంద్రియాలు, మనస్సు, 5 స్థూల భూతాలు అనే అంశాలతో నిర్మితమైనయన్నమాట. ఇవన్నీ కలిసి ఒక శరీరాన్ని సృష్టిస్తాయి. ఆ శరీరమే మరలా మరొక శరీరానికి కారణమవుతూ జీవుడు జన్మ మృత్యువుల చక్రములో ఒకదాని తర్వాత మరొక దేహాన్ని స్వీకరిస్తూ సంచరిస్తాడు. ఈ సమస్త విశ్వ వైవిధ్యము భౌతిక శక్తి యొక్క కలయిక, క్రియల ఫలితమే. కానీ మనం ఈ బాహ్య శక్తి యొక్క కారణం అని అర్థం చేసుకోకపోతే మనం మూర్ఖులం. అందువల్ల ఈ భౌతిక అంశాల కర్మ ప్రతిక్రియల అతీతుడు ఎవరు? కృష్ణుడు. ఈ బంధనాలకు అతీతుడైనందున పరమశాంతి స్వరూపుడవుతారు. ఈ భౌతిక కలుషునంకు పూర్తిగా దూరమై పరమస్థితి కాబట్టే నేను సమస్త ఇతర ఆశయాలను వదిలి మీ పాదపద్మం శరణు పొందుతున్నాను. ప్రభు మానవుడి రూపంలో వసుదేవుని కుమారుడుగా మీ అవతారం మీ సంపూర్ణ స్వేచ్ఛ యొక్క లీలా రూపం. మీ భక్తులకు మేలు చేయటానికి, ఆ విశ్వాసాలను సంహరించడానికి మీరు అనేక అవతారాల్లో అవతరించారు. భగవద్గీతలో హ్మ్, ఇచ్చిన వాగ్దానం ప్రకారం ధర్మ వ్యవస్థలో లోపాలు కలిగినప్పుడు కృష్ణుడు అవతరించి ధర్మస్థాపన చేస్తారు. అంతే కదా! ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. విపరీత సూత్రాల వల్ల కలిగే అశాంతిని తొలగించడానికి మీరు మీ అంతరంగ శక్తితో అవతరిస్తారు. మీ ప్రాధాన్యమైన కర్తవ్యమే దేవతలను ఆధ్యాత్మిక వైపు మక్కువ కలవారిని కాపాడటం మరియు భౌతిక ధర్మ వ్యవస్థను నిలబెట్టడం. ఈ ధర్మ రక్షణలో భాగంగా దుష్టులపై హింస చేయుట చాలా సముచితమే. ఇది మీ మొదటి అవతారం కాదు అని ఎవరు చెప్తున్నారు? ఇదంతా శివజ్వరుడు కాదు. మీరు అనేక అవతారాలు ఇప్పటికే స్వీకరించారు. ప్రభు, మీ నారాయణ జ్వరం వల్ల నేను తీవ్రమైన శిక్ష పొందాను. ఇది శీతలమైనది, మాకు మాత్రం అత్యంత ప్రమాదకరమైనది, భరించలేనిది. మనిషి కృష్ణ చైతన్యం మరచిపోయి భౌతిక కామాల మోహంలో పడి మీ పాద పద్మం అనే పరమాశ్రయాన్ని గ్రహించకపోతే ఈ భౌతిక శరీరాన్ని స్వీకరించినంత మాత్రాన ప్రకృతి యొక్క 3 తాపాలతో అల్లాడుతూనే ఉంటాడు. మీ శరణు పొందని వాడు యావజ్జీవితం బాధపడుతూనే ఉంటాడు. శివజ్వరుడి మాటలు విన్న కృష్ణుడు పలికాడు, ఓ 3 తలల వాడా, నీ మాటలతో నేను సంతోషించాను. నీకు ఇకపై నారాయణ జ్వరం వల్ల కష్టం ఉండదు. నీవు మాత్రం మే కాదు, భవిష్యత్తులో ఎవరైనా నువ్వు నారాయణ జ్వరం మధ్య జరిగిన యుద్ధాన్ని జ్ఞాపకం చేసుకున్న వారికి కూడా ఈ అన్ని రకాల భయాలు తొలగిపోతాయి. చూడండి, యుద్ధాన్ని తలుచుకున్నా చాలు అన్ని భయాలు తొలగిపోతాయి. ఇలా శ్రీ భగవానుడి ముక్తి వ్యాఖ్యాన్ని విని శివజ్వరుడు ఆయన పాదపద్మాలకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇంతలో బాణాసురుడు ఏదో విధంగా బాణాసురుడి చేతులు కట్ చేయడం జరిగిందండి. కృష్ణుడు ఇక్కడ కట్ చేశాడు. మళ్ళీ బాణాసురుడు లేస్తాడు. ఏదో విధంగా వచ్చేసి కొత్త ఉత్సాహం వస్తుంది కొద్దిగా రెస్ట్ తీసుకున్నాక. ఈ యుద్ధాన్ని తిరిగి వస్తాం మళ్ళీ. ఈసారి అతడు తన 1000 చేతుల్లో వివిధ ఆయుధాలతో రథంపై ఆసీనుడై కృష్ణుని ఎదుట ప్రత్యక్షమవుతాడు. అతని హింసాత్మక ఉత్సాహంతో వర్షపు ధారల్లా తన ఆయుధాలను కృష్ణునిపై విసిరాడు. కృష్ణుడు తన ఆయుధాలను వడగండ్ల వాన చలిమండిని అంటే వడపోతలోంచి పోయినట్లుగా వస్తున్నవి చూసి పదునైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి తోటమాలి పదునైన కత్తెరతో కొమ్మలను కోసినట్లుగా బాణాసురుని 1000 చేతులను ఇక్కడ కృష్ణుడు కట్ చేయటం జరుగుతుంది. అంటే కోయటం జరుగుతుంది. ఒకటి తర్వాత ఒకటి నరికి వేస్తాడు. శివుడు తన భక్తుడైన బాణాసురుని తన సమక్షంలో కూడా రక్షించలేని గ్రహించి తన మనస్సును ఆయన ఆ మనస్సును దిగమింగుకొని స్వయంగా కృష్ణుని ముందుకు వచ్చి
ప్రార్థనతో ఆయన శాంతింపచేయటం ప్రారంభించాడు. శివుడు ఇలా అంటాడు, ప్రభు, ఓ ప్రభు, మీరు వేదమంత్రాల ద్వారా పూజార్హుడైన వ్యక్తి, మిమ్మల్ని తెలియని వారు నిర్విషయ బ్రహ్మజ్యోతి ఆధ్యాత్మిక కాంతిని పరమసత్యం అని భావిస్తారు. కానీ ఆ పరమజ్యోతి వెనుక మీ శాశ్వత ధామంలో మీ ఉనికి ఉందనే విషయాన్ని గ్రహించరు. ప్రభు, అందుకే మిమ్మల్ని పరబ్రహ్మం అంటారు. భగవద్గీతలో అదే చెప్తారు, పరబ్రహ్మం అనే పదమే మనకి విరుద్ధం అని పేర్కొనబడింది. పూర్తిగా హృదయం శుద్ధపరచుకొని సత్సంగుల మాత్రమే ఆకాశంలా సర్వవ్యాపమైన భౌతిక ద్వారా స్పర్శ లేని మీ పరమరూపాన్ని గ్రహించగలరు. భక్తులే మిమ్మల్ని తెలుసుకోగలరు, మరెవ్వరు కాదు. మీ నిరాకార తత్వాన్ని ఇలా ఊహిస్తారు. ఆకాశం మీ నాభి, అగ్ని మీ ముఖం, జలం మీ వీర్యం, స్వర్గలోకాలు మీ తల, దిక్కులు మీ చెవులు, భూమి ఉర్వి మీ పాద పద్మం, చంద్రుడు మీ మనస్సు, సూర్యుడు మీ కన్ను, నేను మీ అహంకారం, సముద్రం మీ ఉదరం, ఇంద్రుడు మీ భుజం, వృక్షాలు మొక్కలు మీ శరీర రోమాలు, మేఘాలు మీ తలపై వెంట్రుకలు, బ్రహ్మ మీ బుద్ధి, ప్రజాపతులు మీ ప్రతినిధులు, ధర్మం మీ గుండె. ఎంత కృష్ణుడికి శివుడు చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా నిర్విషయ బ్రహ్మం మీ శరీరంలోని ఒక రూపం మాత్రమే, కానీ మీరు పరమ పురుషుడు. మీ నిర్విషయ స్వరూపం మీ శక్తి యొక్క స్వల్ప వ్యాప్తి మాత్రమే. మీరు మూలాగ్ని, మీ విస్తారాలు ఆ అగ్నికి వెలుగు వేడి వంటివి. సో అప్పుడు భగవాన్ శివుడు ఇలా కొనసాగించడం జరిగింది. ప్రభు, మీరు విశ్వవ్యాప్తంగా వ్యక్తమై ఉన్నందున ఈ యొక్క విశ్వంలోని భిన్న భాగాలన్నీ మీ శరీరంలోని భిన్న అవయవాలు లాంటివి. మీ అత్యంత శక్తి వల్ల మీరు ఒకేసారి వ్యక్తిగత రూపంలోను విస్తృత రూపంలోను ఉండగలరు. బ్రహ్మ సంహితలో చెప్పినట్లు ఎప్పుడు కూడా స్వధామమైన గోలోక బృందావనంలో ఉంటూనే సర్వవ్యాప్తంగా ఉన్నారని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. భక్తులను రక్షించేందుకు అవతరిస్తారు కాబట్టి మీ అవతారం మొత్తం విశ్వానికి మంగళంకరం. సర్వదేవతలు విశ్వంలో భిన్న విధులను మీ అనుగ్రహంతోనే నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క పై 7 లోకాలు మీ కృప వల్లే స్థిరంగా ఉన్నాయి. ఈ సృష్టి అంతమయ్యే వేళ దేవతలు, మనుషులు, జంతువులు మొదలైన భిన్న రూపాల్లో వ్యక్తమై మీ శక్తులన్నీ సమస్త కారణాలతో సహా మళ్ళీ మీలో ఏకరూపంగా లీనమవుతాయి అని చెప్పడం జరిగింది. అయితే ప్రపంచంలో 3 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అంటే చైతన్య స్థితి, అర్ధ చైతన్య స్థితి, అచైతన్య స్థితి. కానీ ఈ భౌతిక 3 స్థితులకు ప్రభువు అతీతుడు కాబట్టి 4వ మితిలో అంటే నిత్య స్వరూపుడై ఉన్నారు భగవంతుడు. అర్థమైందా? సో ఈ అపారమైన శక్తి వైశల్యాన్ని శ్రేష్ఠ భక్తులు పొందగలరు. కానీ మీ బాహ్య శక్తిని మోహరించిన వాళ్ళు మాత్రం తాము భౌతిక ప్రపంచమేనని భావించి స్నేహ బంధుత్వ కామాలకు అంటుకొని ఈ భౌతిక జన్మతో వచ్చే 3 తాపాలను అనుభవిస్తూ సుఖ దుఃఖ ద్వంద్వాల బాటలో కొన్నిసార్లు మమకార సముద్రంలో మునిగిపోతూ కొన్నిసార్లు దాని నుండి బయటకు వచ్చి తిరిగి మునుగుతూ ఉంటారు. ప్రభు, మీ కృప వల్ల, దయ వల్లే జీవుడు మనుష్య శరీరం పొందగలడు. ఇది భౌతిక దుఃఖం సముద్రం నుండి బయటపడే ఒకే అవకాశం. కానీ ఆ మనుష్య శరీరం ఉన్నప్పటికీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేకపోతే అలా ఉన్నవాడు భోగాసక్తి అలలతో కొట్టుకుపోతాడు. అప్పుడు అతను మీ పాద పద్మాన్ని ఆశ్రయించలేడు. మీ భౌతిక అంటే భక్తిలో స్థిరపడలేరు. కాబట్టి అట్టి వారిని చాలా దురదృష్టమైన జీవితం, అంధకారంలో జీవిస్తూ తాను మోసపోతూ మరియు వారిని మోసగిస్తాడు. అందువల్లే కృష్ణ చైతన్యం లేని మానవ సమాజం అంటే మోసపోయే ఒక సమాజం, మోసగాళ్ళ సమాజం అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ విశ్వ సృష్టికి మౌలిక కారణము ఎవరు? కృష్ణుడు. ఈ విశ్వానికి పరమ పోషకుడు కృష్ణుడే. అలాగే దీన్ని లయంగా కలిగించేవారు మీరు. మీ అందరినీ సమానంగా చూడువారు. ప్రతి జీవికి శాంతియుతమైన స్నేహితుడై ఉంటారు.
సో, అయితే శివుడు ఈ విధంగా అన్నీ చివరగా ప్రభు బాణాసురుడు నాకు ఎంతో ప్రియమైన వాడు. అతను నాకు విలువైన సేవ చేశాడు. అందువల్ల నేను అతన్ని ఎల్లప్పుడూ సుఖంగా చూడాలని కోరుకుంటాను. అతడి పట్ల సంతోషంగా ఉండి అతనికి భద్రతను నేనిచ్చాను. ప్రభు మీరెలా అతని పూర్వీకులైన ప్రహ్లాద మహారాజు, బలి మహారాజు సంతోషంగా ఉన్నారో, అతడి పట్ల కూడా అలాగే సంతోషంగా ఉండమని ప్రార్థిస్తున్నాను. అర్థమైంది గదా! అయితే అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తాడు, శివా నేను మీ వ్యాక్ వాక్యాలను అంగీకరిస్తున్నాను. అలాగే బాణాసురుని గురించి మీ కోరికను అంగీకరిస్తున్నాను. ఈ బాణాసురుడు బలి మహారాజు కుమారుడు. అర్థమైందా? అని నాకు తెలుసు. కాబట్టి నేను అతన్ని చంపలేను. ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజుకి వాగ్దానం చేస్తాడు భగవంతుడు. ఏమని? మీ వంశంలో పుట్టే అసురులను నేను చంపను ఇప్పటినుంచి. అందువల్ల బాణాసురుడిని హత్య చేయకుండా కేవలం అతడి తప్పుడు గర్వాన్ని తొలగించడానికే నా చేత అతడి చేతులను నరికాను అని చెప్తాడనమాట. ఆయన పోషిస్తున్న విపరీతమైన సైన్యం ఈ భూమికి భారమైపోయింది. కాబట్టి వారందరినీ భూభారం తగ్గించడానికి నేను సంహరించాను. ఇప్పుడు అతనికి 4 చేతులు మిగిలాయి. భౌతిక సుఖదుఖాలు అతీతుడై, అమరుడై జీవిస్తాడు. అతడు మీ ప్రధాన భక్తుల్లో ఒకడని నాకు తెలుసు. కాబట్టి ఇకపై అతడు ఏ విధమైన భయానికి లోను కాడు. భగవంతుని ఆశీర్వాదం పొంది బాణాసురుడు కృష్ణుని ముందుకు వచ్చి భూమికి తలను ఇలా వంచి నమస్కరించటం ఆరంభిస్తాడు. వెంటనే తన కుమార్తె ఉషను అనిరుద్ధుడి సుందరమైన రథను కూర్చోబెట్టి వాని కృష్ణుని సమక్షంలో తీసుకువస్తారన్నమాట. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అనిరుద్ధుడు ఉషలను స్వాధీనం చేసుకొని ఒక అక్షౌహిణి సైన్యాన్ని ముందుకు ఉంచుకొని ద్వారకా నగరానికి బయలుదేరింది. ఇంతలో ద్వారకావాసులు అనిరుద్ధుడు ఉషలు అత్యంత వైభవంగా తిరిగి వస్తున్నారని తెలిసి పట్టణంలోని ప్రతి మూలన పతాకాలు, తోరణాలు, పూలమాలతో అలంకరించడం జరిగింది. ప్రధాన వీధులు, కూడళ్ళు బాగా శుభ్రపరిచి చందనపు అంటే యొక్క హ్మ్, లేపనాన్ని నీటితో కలిపి చల్లి సువాసన వ్యాప్తింత చేశారు. సర్వత్రా చందన పరిమళం నిండి ఉంది. అందరూ తమ బంధువులతో కలిసి మహా ఉత్సాహంతో కృష్ణుని స్వాగతించడానికి బయలుదేరుతారు. శంఖ ధ్వనులు, మద్దెల ధ్వనులు, బూరల ధ్వనులు నడుమ శ్రీకృష్ణుడు తన రాజధాని ద్వారకంలోకి ప్రవేశించాడు. అర్థమైందా? మనకిక్కడ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నాడు? ఓకే. పరీక్షిత్ మహారాజుకి భరోసా ఇచ్చారు. భగవాను శ్రీకృష్ణుడు మరియు పరమేశ్వరుడు శివుడి మధ్య జరిగిన యుద్ధ కథను వినడం సాధారణ యుద్ధాల మాదిరి అశుభకరమైనది కాదు. అది కాకుండా ఉదయాన్నే భగవాను శ్రీకృష్ణ శివుని మధ్య జరిగిన యుద్ధాన్ని స్మరించి శ్రీకృష్ణుడి విజయం విని ఆనందించేవాడికి జీవన పోరాటంలో ఎప్పటికీ ఓటమి అనేది ఎదురు కాదు. ఈరోజు నుంచి మీ అందరికీ కూడా ఓటమనేది ఉండదు. అంతా శుభం జరుగుతుంది. బాణాసురుడు కృష్ణునితో యుద్ధం చేసి చివరికి శివుడి కృప వల్ల రక్షించబడిన ఈ సంఘటన భగవద్గీతలో చెప్పబడిన ఒక సత్యానికి సాక్ష్యంగా నిలుస్తుంది. మనం అర్థం చేసుకో అంటే దేవతలను ఆరాధించే వారికి లభించే ఏ వరము పరమేశ్వరుడైన కృష్ణుని అనుమతి లేకుండా కలుగదు. ఈ కథలో మనం చూస్తున్నాం బాణాసురుడు చివడుగా అంటే శివుడికి భక్తుడైనప్పటికీ కృష్ణుని చేత మరణం ఎదురైనప్పుడు శివుడు కూడా అతన్ని రక్షించలేకపోయాడు. కానీ శివుడు కృష్ణుని వేడుకోవటంతో కృష్ణుడు అనుగ్రహించి అతన్ని అంటే మరణాన్ని తప్పించాడు. ఇదే శ్రీకృష్ణుని స్థానం భగవద్గీతలో చెప్పినట్టుగా మైవా విహైతే హైతాన్ పరమేశ్వరుడైన తాను అనుమతి లేకుండా ఎటువంటి దేవత భక్తుడికి వారు వరం లభించదు అనేది ఈ విధంగా కృష్ణుడు బాణాసురునితో యుద్ధం చేసినది అనే యొక్క లీల ద్వారా మనం అర్థం చేసుకోవడం జరిగింది. రైట్ రామచంద్ర. సో ఏమన్నా సమ్ డౌట్స్ కానీ సలహాలు కానీ ఉంటే
చెప్పచ్చు. హరే హరే కృష్ణ కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ హరే రామ 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 హరే రామ హరే రామ హరే కృష్ణ ఇదే మాతాజీ కృష్ణ మీరు ప్రభుజీ. మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ప్రభుజీ హరే ధన్యవాదాలు కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఆ, శివుడికి కృష్ణుడికి మధ్య యుద్ధం జరగటం అనేది ఒక లీల భలే అద్భుతంగా అనిపించింది. అవును కాకపోతే ప్రభుజీ చాలా ఇక్కడ బాగుంది. ఆ రాక్షసుడికి శివుడు ఒక కాపలదారుగా ఉండి యుద్ధం చేశాడు. అంటే అసలు అసురులకి శివుడు అలా వరాలు ఇస్తూ ఉంటారు. అసలు దాన్ని అంత ఇచ్చినా కూడా కృష్ణుడి యొక్క ప్రమేయం లేకుండా చేస్తే అవి అనర్థమైనది అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ ఇంకోటి, ఇప్పుడు అనిరుద్ధుణ్ణి బంధించి తీసుకొచ్చాడు కదా బాణాసురుడు. అయితే అలా బంధించి తీసుకోవడానికి కారణము ఆయన కుమార్తెని మోహిస్తాడో ఏదో, అవునా ప్రభుజీ? అదేనా అవునవును. రీజన్? ఆహా ఆయన ఏంటంటే కుమార్తె మీద అంతకు ముందు చాప్టర్లో అదే వివరిస్తారు కదా మనకి. సో ఆ ఆయన వారిద్దరికి ఆమె సౌందర్యవంతురాలు అనమాట. ఆమెను చూసి యాక్చువల్గా ఆమె మోహిస్తుంది అనిరుద్ధుణ్ణి. ఆ మోహించటం పిలిచేసి అట్రాక్ట్ అయ్యి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు సో ఆ, బంధిస్తారు. ఆయనకి తెలుస్తుందన్నమాట. ఏదో జరుగుతుంది. ఆ యొక్క కోటలో ఏదో జరుగుతుందని అర్థమవుతుంది. అప్పుడేం చేస్తాడు, చూస్తాడు. చూసేసి శతవిధాలా ప్రయత్నిస్తాడనమాట. శతవిధాలా ప్రయత్నించి ఆయన ఓడిపోవటం, ఇక ఆ సమయంలో నాగాస్త్రం వదలటం జరుగుతుంది.